సో దానికోసం ఫస్ట్ మూంగ్ దాల్ తీసుకోండి. 1 కప్పు మూంగ్ దాల్ 3 అవర్స్ నానబెట్టుకున్నానండి. వీటిని ఫస్ట్ మనం మిక్సీలో వేసుకుందాం. మూంగ్ దాల్ వేసాను, దీనిలో 3 పచ్చిమిరకాయలు వేసాను. ఇప్పుడు బ్లెండ్ చేసుకుందాం. ఈ విధంగా మిక్సీకి వేసుకోవాలండి. దీనిలో నెక్స్ట్ మనం శనగపిండి బేసన్ పౌడర్ 50 గ్రామ్స్ కలుపుకోండి. ఇప్పుడు దీనిలోనే కొంచెం ఉల్లిపాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు, సాల్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి యాడ్ చేసుకోండి. దీనిలోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. చూసారు కదండి, ఈ పిండిని ఈ విధంగా కలుపుకోవాలి మనం. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పిండి, ఉప్పు అన్ని వేసుకొని ఈ విధంగా కలుపుకోండి. ఇప్పుడు వీటిని ఈ విధంగా కబాబుల్లాగా చేసుకొని ప్లేట్లో పెట్టుకోండి.